రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఏలూరు, కడప రెండు జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. 2 జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణంలో ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానాల్లో గన్నవరం నుండి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక సాయంత్రం సీతారాముల వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏలూరు, కడప రెండు జిల్లాల్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప జిల్లా నుంచి మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, చంద్రబాబు పర్యటనకి సంబంధించిన స్కెడ్యూల్ ఏంటి? 2 రోజుల పాటు ఆయన ఎక్కడ బస చేయనున్నారు? థ్యాంక్ యూ సువర్ణ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో రేపు కూడా 2 రోజుల పాటు పర్యటన కొనసాగించబోతా ఉన్నారు. ముఖ్యంగా శ్రీరామనవమికి సంబంధించి ఏకశిలా నగరం ఒంటిమింటలో ఇవాళ అధికారికంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబరాలను సమర్పించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అధికారులు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా కడప జిల్లాకు చేరుకొని ఇక్కడ నుండి పర్యటన కొనసాగించబోతా ఉన్నారు. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు బ్రాహ్మణి, అటు చంద్రబాబు సతీమణి కుటుంబ సమేతంగా కూడా ఇవాళ స్వామివారిని దర్శించుకొని కళ్యాణంలో పాల్గొనబోతా ఉన్నారు. సాయంత్రం 6 నుండి 8 గంటల లోపల ఈ కళ్యాణం జరగబోతా ఉంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించే విధంగా పురోహితులు అందరూ కూడా ఒక పక్క టీటీడీ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఇవాళ నైట్ కు ఇక్కడే R&D గెస్ట్ హౌస్ లో బస చేయబోతా ఉన్నారు. కడపలోనే బస చేసి రేపు ఉదయం ఇక్కడ నుండి తిరుగు ప్రయాణం కొనసాగించబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 2000 మందికి పైగా పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు. మాక్ డ్రిల్ అన్ని కూడా నిన్నటి నుండి కొనసాగుతా ఉన్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్కే నాయుడు కూడా ఇక్కడే బస చేశారు. ఇవాళ రేపు కూడా ఆయన కూడా ఇక్కడే ఉండబోతా ఉన్నారు. పూర్తిగా అధికారులతో పాటు దాదాపు 5,000 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా స్వామివారి సేవలో పాల్గొనేందుకు 5,000 మంది వాలంటీర్లు కూడా ఇప్పటికే కళ్యాణ మండపానికి చేరుకున్నారు. పూర్తిగా ఒంటిమింట ప్రాంతాన్నంతా కూడా పోలీసులతో ఆధీనంలోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైనా విపత్తు సంభవిస్తే ఏ విధంగా దాన్ని ఆదుకోవాలన్నటువంటి ఒక కోణంలో కూడా ఒక పక్క అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని కూడా ఇవాళ ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా చంద్రబాబు కడపలోనే బస చేయబోతా ఉన్నారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. స్వర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్.